ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ సమ్లో భాగంగా రైట్, ఫస్ట్ సమ్లో భాగంగా ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years. కొంత అసలు అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారంగా, చక్రవడ్డీ లెక్కల ప్రకారంగా 6 సంవత్సరాల్లో ట్రిపుల్ అవుతుంది, అంటే 3 times అవుతుందండి. ఎన్ని సంవత్సరాలు అండి? చూడండి ఫ్రెండ్స్, 6 yearsలో అది కాస్త అసలు కాస్త ట్రిపుల్ అయిపోయిందండి, అంటే 3 times అయిపోయిందండి. ఎన్ని టైమ్స్ అయిపోయిందండి? 3 times అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ఇట్ విల్ అమౌంట్ టు 9 times ఇట్ సెల్ఫ్. ఆ అసలు కాస్త 9 times అవ్వాలంటే కనుక ఎన్ని టైమ్స్ అవ్వాలండి? 9 times అవ్వాలంటే కనుక ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలనేది ప్రశ్న అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇది బెస్ట్ మెథడ్లో భాగంగా చెప్తున్నానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఎప్పుడు కూడా ఈ టైమ్స్ అనేది కంపారిజన్ ఎట్లా ఉండాలంటే స్క్వేర్ టైప్లో ఉండాలండి. అంటే 3 ఎప్పుడు 9 అవుతుందంటే 3 square అండి. 3 ఎప్పుడు 9 అవుతుందండి? 3 square అండి. సో ఏదైతే స్క్వేర్లో 2 ఉందో ఆ 2ని మనం ఎడం వైపు చేస్తే కనుక 12 years అవుతుందండి. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 12 years అవుతుందండి. ఆప్షన్ 4 అండి. ఏంటండి? ఆప్షన్ 4. దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, రెండో మెథడ్గా. ఓకే, 6 yearsలో ఏమవుతుందంటే మనకి 3 times అయిందండి. 6 yearsలో ఏమైందండి? 3 times అయిందండి. పీకి క్యాన్సిలేషన్ అయితే దేర్ ఫర్ కే ఈక్వల్ టు 3 to the power of 1/6 అవుతుంది. మీకు తెలుసు, పవర్లో 6 కాస్త అటు పోతే ఏమవుతుందంటే 1/6 అవుతుందండి. వాడు ఏమన్నాడంటే కనుక మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని సంవత్సరాల్లో మనకి 9 times అవుతుందంటే కనుక పీకేఎన్గా నోట్ చేసుకోవచ్చు అండి. ఎన్ని సంవత్సరాల్లో తెలియదు కదండి, పీకేఎన్ 9 times ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్, 9pగా రాసుకోవచ్చు అండి. చూడండి, పీకి క్యాన్సిలేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, కే టు ద పవర్ ఆఫ్ 9 n ఈక్వల్ టు 3 squareగా రాసుకోవచ్చు అండి. కే టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అండి? 3 squareగా రాసుకోవచ్చు అండి. అసలు కే అనేది ఏంటో ఒకసారి గమనిస్తే కనుక 3 to the power of 1/6 అండి. 3 to the power of 1/6 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 3 square అండి. చూడండి, బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి ఈక్వల్ అవుతాయండి. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం అండి. n/6 ఈక్వల్ టు 2 అండి. దేర్ ఫోర్ n ఈక్వల్ టు ఏమవుతుందంటే కనుక 12 years అవుతుందండి. ఇది సెకండ్ మెథడ్గా చెప్పుకోవచ్చు అండి. రైట్ అండి. సో ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. డియర్ ఆస్పిరెంట్స్, గమనించారు కదా మెథడ్ అనేది. ఇక్కడ చూడండి, 6 yearsలో ఏమవుతుందంటే మనకి 3 timesని 3pగా నోట్ చేసుకున్నామండి. 9 times అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలంటే కనుక రైట్ హ్యాండ్ సైడ్ కంపారిజన్ ఎప్పుడు ఎలా ఉండాలంటే పవర్స్లో నోట్ చేసుకోవాలండి. ఆ పవర్ ఏదైతే ఉందో అది ఎడం వైపు మల్టిప్లై చేస్తే అది వచ్చేది ఆన్సర్ అండి. రైట్ అండి. నెక్స్ట్ సమ్ అండి. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, ద యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 2 years ఈజ్ 408. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారంగా, చక్రవడ్డీ లెక్కల ప్రకారంగా 2 సంవత్సరాలకు గాను ఏమవుతుందంటే వడ్డీ 408 rupees అయిందండి. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్కి గాను అండ్ సెకండ్ ఇయర్కి గాను ఎంత వచ్చిందండి వడ్డీ? 408 rupees వచ్చిందండి. ఎంత వచ్చిందండి? 408 వచ్చిందండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ పీరియడ్ అట్ ద సేమ్ రేట్ ఏమైందండి? ఇక్కడ 400 rupees అయిందండి. అలాగే చూసుకుంటే కనుక చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమైందంటే 400 rupees అయిందండి. అదే రేటు, అదే అసలంట, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే ప్రిన్సిపల్ అండి. చూడండి, ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటుంది. అవునా? అంటే 200 + 200 అయితే 400 అవుతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక వినండి ఫ్రెండ్స్, అదే అసలు అదే రేట్ అంటున్నాడు కాబట్టి యాజ్ ఎ ఫస్ట్ ఇయర్ ఆర్ ఫస్ట్ టర్మ్కి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటుందండి. ఓకేనా? సరే, ఇకపోతే ఏంటంటే ఇది 408 ఎందుకు అవుతుందంటే వడ్డీ మీద వడ్డీ పెడితేనే వడ్డీ ఎక్స్ట్రా అవుతుందండి. అవునా? సో చూసుకుంటే ఇది 200 అయింది కదా, ఇది 200 అయ్యే ఛాన్స్ లేదండి. 208 అవుతుందండి. ఎందుకంటే 408కి 200కి బ్యాలెన్స్ 208 అండి. చూడండి ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, ఏదైతే 8 rupees ఎక్స్ట్రా వచ్చిందో అది దేని మీద వచ్చిందండి? 200 rupees మీద వచ్చిందండి. దేని మీద వచ్చిందండి? అది ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద వచ్చినటువంటి వడ్డీ 8 rupees అండి.
దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు పెరిగిన వడ్డీ అమౌంట్ బై ఇనీషియల్ అమౌంట్ ఏదైతే ఉందో అది చూసుకోండి ఫ్రెండ్స్. ఇంటూ 100 చేస్తే కనుక మనకి 4% పెర్ యానం అనేది వచ్చిందనేదో చూసుకోండి. రైట్ అండి. సో వాడిచ్చేది కూడా ఏంటంటే ఇక్కడ గమనించండి, ఏమన్నాడంటే దెన్ 10% ఆఫ్ ద ప్రిన్సిపల్ సమ్. ప్రిన్సిపల్ అన్నా సమ్ అన్నా ఒక్కటేనండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక పి అనేది అసలు అండి. టైం అనేది ఏంటంటే 1 ఇయర్కి ఎంత వడ్డీ అవుతుందంటే ఏ రేటు ప్రకారంగా అంటే 4% వడ్డీ రేటు ప్రకారంగా ఎంత వడ్డీ వచ్చిందంటే కనుక 200 రూపీస్ వచ్చిందండి. ఎంత వచ్చిందండి ఇక్కడ 200 రూపీస్ వచ్చిందండి. సో చూడండి 4 1 జా 450s అండి. దేర్ ఫోర్ ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్ 5000 రూపీస్ అవుతుందండి. వాడు ఏమని మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ప్రిన్సిపల్లో 10% చెప్పండి అన్నాడండి. ప్రిన్సిపల్లో 10% చెప్పండి అంటే 10% ఏమవుతుందంటే కనుక మనకి 500 రూపీస్ అవుతుందండి. ఏమవుతుందండి 500 రూపీస్ అవుతుందండి. ఆప్షన్ 2 అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. At annual rate of compound interest itself, an amount of money grows up to 4,840 rupees in 2 years. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారంగా ఏమండి 2 సంవత్సరాల్లో అసలు ప్లస్ వడ్డీ ఎంత అయిందండి 4,840 రూపాయలు అయిందండి. ఓకేనా. అండ్ అప్ టు 5,324 రూపీస్ అంట ఇన్ 3 years. 3 ఏళ్లలో 5,324 రూపీస్ అయిందంటండి. అయితే దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ కనుక్కోమన్నాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కావాల్సిన షార్ట్ కట్ ఏంటంటే బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్ అండి. చెప్పండి, బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్ అండి. రైట్. సో చూసుకుంటే కనుక వినండి ఫ్రెండ్స్, పీకే క్యూబ్ అనేది 3 years అమౌంట్ అండి. పీకే స్క్వేర్ అనేది 2 years అమౌంట్ అండి. 2 years అమౌంట్ అయితే ఏమంటే 5324. 2 years అమౌంట్ ఏమంటే 4840. అండర్స్టాండ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారంగా బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్, మెన్సురేషన్ లెక్కల ప్రకారంగా బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్, బిగ్ ఏరియా బై స్మాల్ ఏరియా చూసుకోవాలండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక సింపుల్గా 4 ఎక్కంతో క్యాన్సిల్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఎందుకంటే when a number is divisible by 4, the last 2 digits exactly divisible by 4 అండి. 4 13 52, 1 బ్యాలెన్స్, 1 పక్కన 2, 1 పక్కన 2, 3 కాదు, 1 పక్కన 2 12, 4 3 12, 4 1 4 అండి. అలాగే చూడండి 4 12 48, 4 1 4 0 అండి. రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ 1331 11తో ఎన్నిసార్లు పోతుందంటే 121 టైమ్స్ అండి. సరే, ఎంత ఫాస్ట్గా వేశారేంటి సార్ అంటే ఇది 11 క్యూబ్ సార్, ఇది 11 స్క్వేర్ సార్. 11తో పోయేటప్పుడు అది మనకి 121 టైమ్స్ అవుతుందండి. అట్లాగే ఇది చూసుకుంటే 11 11 121 పక్కన 0 అండి. మళ్ళీ 11 ఎక్కంతో పోతుందండి. ఇది 11 టైమ్స్ పోతే ఇది 10 టైమ్స్ అండి. ఫైనల్గా ఏముందని చూసుకుంటే కనుక K ఈక్వల్ టు 11/10 అండి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పీకి క్యాన్సిలేషన్ అవుతుందండి. K క్యూబ్ బై K స్క్వేర్ అంటే ఏంటంటే K అనేది 11/10 అండి. సింపుల్గా చెప్పేద్దాం అనుకుంటే కనుక ఇంటూ 100 వేయండి. ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్ ఎప్పుడైనా పర్సంటేజ్ కట్టాలంటే ఇంటూ 100 పెడితే కనుక 110 అవుతుందండి. ఈ 110 అనేది 100లో ఎక్కువ తక్కువ ఎంత డిఫరెన్స్ అంటే 10% అండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆప్షన్ 3 అండి. 10% అండి. ఆప్షన్ 3 అండి. లేదు మనం ఇంకా క్లియర్గా వెళ్దామంటే కనుక ఇక్కడికి రండి. 1 + r/100 అనేది 11/10కి సమానం అండి. ఈ +1 కాస్త అటు పోతే ఏమవుతుందంటే r/100 ఈక్వల్ టు 1/10 అండి. 0 0 పోతే r/10 ఈక్వల్ టు 1 అంటే r ఈక్వల్ టు 10% పెర్ యానం అండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడతో లెక్క అయితే అయిపోయిందండి. ఎప్పుడైతే 11/10 చూసామో అది మనకి గుర్తుపెట్టుకోండి 10%కి సమానం అండి. 6/5 చూస్తే 20%కి సమానం అండి. ఓకేనా. సో చూసుకుంటే కనుక మనకి ఇలా చేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి బర్డెన్ అవుతుంది. ఇక్కడతో ఆపేస్తే ఈజీ అవుతుందండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. చూడండి, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ on 25,000 rupees for 3 years if the rate of interest is 4% for first year. మొదటి సంవత్సరానికి 4% అంటండి, సెకండ్ ఇయర్కి 5% అంట, అండ్ 6% ఫర్ ద థర్డ్ ఇయర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే చూడండి 25,000 రూపీస్ అసలు మీద ఏంటంటే ఫస్ట్ ఇయర్కి ఎంత వడ్డీ పడుతుందంటే కనుక 4%.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, పి ఇంటూ 1 + r/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n కాబట్టి 4% రేట్ కాస్త 104 అవుతుంది. 5% రేట్ కాస్త ఏమవుతుందంటే 105/100 అవుతుంది. అలాగే 106/100 అవుతుందండి. ఇది థర్డ్ ఇయర్ కండి, ఇది సెకండ్ ఇయర్ కండి, ఇది థర్డ్ ఇయర్ కండి. గమనించారు కదా. చూడండి ఫ్రెండ్స్, దీని మీద ఇది 104/100 అవుతుందండి. సో అట్లాగే ఏదైతే వాల్యూ వస్తుందో దానిపైన అలా చేసుకోవచ్చు అండి. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కనుక ఏం చేయాలంటే మనం అనేది దాన్ని ఏం చేయాలంటే యావరేజ్ కట్టాలండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు, ఇక్కడ ఉన్న 2 సున్నాలు డిలీట్ చేసేయండి. ఇక్కడున్న ఒక 0 కానీ లేదా ఇక్కడ ఉన్న 0 కానీ ఒకటి డిలీట్ చేసేయండి. రైట్ అండి. 25 1 జా 25, 25 4 జా అండి. రైట్ అండి. సో గమనించండి, న్యూమరేటర్లో ఏముందంటే 104 ఇంటూ 105 ఇంటూ 106 ఉందండి. లాస్ట్ 2 డిజిట్స్ 04 అవ్వడం మూలంగా 4 ఎక్కంతో పోతుందండి. ఎన్నిసార్లు పోతుందంటే 26 టైమ్స్ పోతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఏముందయ్యా అంటే 26 ఇంటూ 105 ఇంటూ 106 ఉందండి. ఒక్కసారి ఇటువైపు రండి. 105 స్క్వేర్ షార్ట్ కట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకి యూనిట్స్ ప్లేస్ 5 ఉందో దానికి స్క్వేర్ కట్టేయండి ఫ్రెండ్స్. ముందున్న నెంబర్కి కాంజుగేటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 110 25 అవుతుందండి. సో మనం చేయాల్సింది 105 స్క్వేర్ కాదండి, 105 ఇంటూ 106. అంటే మనం ఏదైతే 105 స్క్వేర్ కట్టామో అదే 105 మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకు ఇలా చేసుకోవాలంటే 105 ఇంటూ 105 + 1గా డివైడ్ చేస్తే ఈ పద్ధతిలో వస్తుందండి. సో 10 3 1 1 1. చూడండి ఫ్రెండ్స్, మనకి 11,130 వరకు వచ్చిందండి ఇక్కడ. రైట్ అండి. 11,130 ఇంటూ 26 చేయాలండి. 6లో 6 ఇంటూ 0 చూడండి 0, 6 3 18, 1 బ్యాలెన్స్, 6 1 6 7, 6 1 6, 6 1 6. సరేనండి. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి, దీనిలో 1/3 అవుతుందండి. లేదంటే 2తో మల్టిప్లై చేసేయండి. 2 3 6, 2 1 2, 2 1 2, 2 1 2. సరే చూసుకుంటే 0 8 13 9 8. సో 28 93 80 అండి. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముండిపోయింది, డినామినేటర్లో 10 ఉండిపోయింది. అంటే ఏదైతే 10 ఉండిపోయిందో ఆ జీరోని క్యాన్సిల్ చేస్తే మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి 28,938 రూపాయలు అమౌంట్ అండి. వాడు ఏమి అడిగాడంటే అమౌంట్ అడగలేదు, వాడు ఏమి అడిగాడండి, ఇంట్రెస్ట్ అడిగాడండి. ఏమడిగాడు, ఇంట్రెస్ట్ అడిగాడు. పైగా ఆప్షన్స్ కూడా అంత పెద్ద పెద్ద నెంబర్లు ఏం లేవండి. ఇందులో 25 తీసేయండి యాస్పిరెంట్స్. 25 తీసేస్తే ఏమవుతుందంటే 8 3 9, 8లో 5 పోతే ఎంత అండి 3, 3,938 అండి. 3,938 అనేది ఆప్షన్ 2 అండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అమౌంట్ కట్టేసిన తర్వాత అసలు ఏదైతే ఉందో అది తీసేస్తే వచ్చేటువంటి స్టెప్ అండి. మరి ఇదంతా ఏంటి సార్ అంటే కనుక రఫ్ వర్క్ అండి, క్యాలిక్యులేషన్ పార్ట్ అండి. 105 ఇంటూ 106కి షార్ట్ కట్ చెప్పానండి. రైట్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఏ మ్యాన్ బారోస్ 3,000 రూపీస్. ఒక వ్యక్తి 3,000 రూపాయలు అప్పు తీసుకున్నాడంట. ఏ రేటు ప్రకారంగా అంటే 10% రేటు ప్రకారంగా. యాన్యువల్ కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ హీ పే బ్యాక్ 1,000 రూపీస్. తను ఏం చేస్తున్నాడంటే ప్రతి సంవత్సరం 1000 పే చేసుకుంటూ వెళ్తున్నాడంటండి. దెన్ ద అమౌంట్ హీ షుడ్ పే ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ టు క్లియర్ ఆల్ హిజ్ డ్యూస్, ఆల్ హిజ్ ఓల్డ్ డ్యూస్. ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే 3వ సంవత్సరంలో మొత్తం పే చేసుకుంటున్నాడు, బాకీలన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నాడు అని అర్థం అండి. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారా, వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా సరే మనం సింపుల్ ఇంట్రెస్ట్లోనే చేయాలండి. ఎందుకో ఏంటి ఎలా అనేది మీకు తెలుసా? వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఏడాది వాడు వడ్డీ కట్టేసుకుంటే వాడికి వడ్డీ మీద వడ్డీ ఎందుకు పడుతుందండి? వడ్డీ మీద వడ్డీ ఎప్పుడు పడుతుందంట? వాడు ఫస్ట్ ఇయర్కి వచ్చిన వడ్డీ కట్టకపోతేనే, పే చేయకపోతేనే వడ్డీ పడుతుందండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే వడ్డీ వాడు కడుతున్నాడో మళ్ళీ ఇంకా వడ్డీ పడడానికి ఛాన్స్ లేదు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అక్కడ సరిపోతుందండి. గమనించారు కదా? సరే, నేను ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 3,000 ఇంటూ 10% కదండి రేటు. 10% ఎలా రాసుకోవచ్చండి? 1/10 ఇంటూ 1 ఇయరే రాయాలండి. 1 ఇయర్ కాబట్టే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నామండి. ఏదైతే వడ్డీ వచ్చిందో ఆ వడ్డీ 300 రూపీస్ అవుతుందండి. అసలు ఎంతండి?
అసలు 3000 రూపీస్ అండి, వడ్డీ ఎంత అండి 300 అండి. అంటే అమౌంట్ ఎంత అవుతుందండి ఇక్కడ 3300 అవుతుంది. మరి ఎంత పే చేశాడండి మనవాడు? ఫస్ట్ ఇయర్కి 1000 పే చేస్తాడండి. ఎంత పే చేస్తాడండి? 1000. ఎప్పుడైతే పే చేస్తాడో 2300కు వడ్డీ కడతాడండి. ఇంకా అర్థమైంది కదండి. అదే 2300 ఉంది కదండి, మళ్ళీ 10% ఎంత అవుతుందండి? 1/10 అండి. మళ్ళీ 1 ఇయర్కి కడితే ఏమవుతుందండి? ఇక్కడ 230 రూపాయలు అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 230 అండి. సో 2300ను 230 కలిపితే ఏమైందంటే చూడండి 2530 రూపీస్ అమౌంట్ అవుతుందండి. మళ్ళీ మనోడు ఏం చేస్తాడు? 1000 రూపాయలు పే చేస్తాడండి. పే చేస్తే ఏమవుతుందంటే 1530 రూపాయలు ఇంకా బాకీ ఉన్నాడండి. సరే మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఆ అబ్బాయి 1530 రూపాయలు ఇంటూ 1/10 ఇంటూ 1 కడితే ఏమవుతుందంటే 150 రూపాయలు అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1530 రూపాయలకు గాను 153 కడితే ఎంత అవుతుందంటే 381,683 రూపీస్ అండి. సో 1683 రూపాయలు అనేది లాస్ట్లో క్లియర్ చేయాల్సిన బాధ్యత వాడికి ఉందండి. రైట్ అండి. సరే సింపుల్గా చేసుకోవచ్చు అని ఇలా చెప్పానండి, ఇంకా కన్ఫ్యూజ్ చేయకుండా. ఓకేనా? రైట్ రైట్ ఇలా చూద్దామండి. 425 రూపీస్ divided among 4 men, 5 women and 6 boys, such that the share of man, a woman and a boy is in the ratio 9:8:4. చూడండి ఫ్రెండ్స్, మగాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 9 పార్ట్స్ ఉన్నారంట, ఆడవాళ్ళు ఎంత పార్ట్స్ ఉన్నారంటే 8 పార్ట్స్ ఉన్నారంట, బాయ్స్ ఎంత పార్ట్స్ ఉన్నారంటే 4 పార్ట్స్ ఉన్నారంట. దెన్ ద షేర్ ఆఫ్ ఏ ఉమెన్, ఆడదానికి వచ్చేటువంటి వాటా ఎంత అని అడిగాడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక మనకేంటంటే 425 రూపీస్ అనేది ఎంతమంది పంచుకుంటారో చూద్దామండి. ఫస్ట్ చూడండి 4 men, గుర్తుపెట్టుకున్నారా? 4 men. అలాగే చూడండి ఇక్కడ 5 women, రైట్ అండి. అలాగే ఎంతండి ఇంకా 6 boys, రైట్. అంత స్ట్రెంగ్త్ ఉన్నారంటండి, రైట్. మ్యాన్, ఉమెన్ అండ్ బాయ్ ఏ రేషియోలో ఉన్నారంటే 9:8:4 రేషియోలో ఉన్నారండి. సో మగాడికి ఎంత కెపాసిటీ ఉందంటే 9 పార్ట్స్ కెపాసిటీ ఉందండి. ఇది కెపాసిటీ అండి, రేషియో ఆఫ్ కెపాసిటీ అండి, రేషియో ఆఫ్ కెపాసిటీ 9:8:4 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ 9 పార్ట్లు ఉన్నాయి, ఇక్కడ 8 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి. అబ్బాయి కదండి, తక్కువ బలం ఉంటుంది, రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఎంతమంది మగాళ్ళు ఉన్నారో చూడండి 4 men ఉన్నారండి. ఎంతమంది ఆడాళ్ళు ఉన్నారో చూడండి 5 ఆడాళ్ళు ఉన్నారండి. అలాగే బాయ్స్ ఎంతమంది ఉన్నారో చూడండి. సో 9×4=36, అంటే మొత్తం కెపాసిటీలోకి మార్చుకుందామండి, ఇది 40. అలాగే ఇది చూసుకుంటే కనుక 4×6=24. అండర్స్టాండ్? 4×6=24, రైట్ అండి. ఈ పార్ట్స్ అంతా కలిపి ఎంత అయిందో చూద్దామండి. ఎంత అయిందంటే, ఎంత డబ్బులకు సమానం అంటే కనుక 425 రూపాయలకు సమానం అండి. ఎంత అమౌంట్కి సమానం అండి? ఇక్కడ 425 రూపాయలకు సమానం అండి. సో దిస్ వన్ కలిపితే ఏమైందంటే 100 పార్ట్ అయిందండి, 425 రూపీస్ అండి. 100 ఎప్పుడు 425 రూపీస్ అవుతుందంటే చూడండి 4.25 టైమ్స్ అండి. ఎంత టైమ్స్ అండి? ఇక్కడ 4.25 టైమ్స్ అండి. వాడు ఏమన్నాడంటే యాజ్ ఎ సింగిల్ విమెన్కి వచ్చే షేర్ ఎంత అని అడిగాడండి. యాజ్ ఎ సింగిల్ ఉమెన్కి వచ్చే షేర్ ఎంత అని అడిగాడండి. ఇక్కడ చూసుకుంటే కనుక యాక్చువల్గా ఉమెన్కి ఉన్న పార్ట్ కావాలా, ఉమెన్లు ఎంతమంది కావాలని అని మీరు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, నెమరు వేసుకోండి, రీఅనలైజ్ చేయండి. నేనేం చెప్తున్నానంటే 5 ఆడాళ్ళు అడగలేదు, ఒక ఆడదాని యొక్క షేర్ ఎంత అని అడిగాడండి. ఆడదానికి ఉండేటువంటి కెపాసిటీ ఎంత ఉందంటే, బలం ఎంత ఉందంటే 8 పార్ట్స్ ఉందండి. 1 పార్ట్ వాల్యూ 4.25 అయితే 8 పార్ట్స్ ఎంత అవుతుందంటే 8×4=32, 8 పావలాలు 2 రూపాయలు, 34 రూపాయలు వస్తుందండి. ఆడదానికి వచ్చే షేర్ ఎంత అండి? 34 రూపాయలు. ఆప్షన్ 4 అండి, రైట్ అండి. డియర్ ఆస్పిరెంట్స్, మీకు ఎక్కడైనా సరే ఏ లెక్క అయినా సరే రెండోసారి చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. అవసరం అయితే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి, రైట్ అండి. చూడండి సమ్, చూడండి ఫ్రెండ్స్, ఈ సమ్ చూద్దాం. 2 candles ఆఫ్ ద సేమ్ హైట్, ఒకే హైట్లో 2 candles ఉన్నాయంటండి. సరే, ఒకే హైట్లో 2 candles ఉన్నాయంట.
ఆర్ లైటెడ్ ఎట్ ద సేమ్ టైం, ఒకేసారి వెలిగించాడండి రెండు లైట్స్ కూడా. ద ఫస్ట్ క్యాండిల్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ 5 hours. మొదటి క్యాండిల్ ఏమవుతుందంటే చూడండి అమ్మా, 5 hours కన్జ్యూమ్ అయిపోతుందంటే దాని అర్థం ఏంటి, అది కాస్త కరిగిపోతుంది. రెండో క్యాండిల్ ఏంటంటే ఇక్కడ చూడండి, సెకండ్ క్యాండిల్ వచ్చేసరికి 1/3 hours కరిగిపోతుందండి. ఎంతలో కరిగిపోతుందండి, ఇక్కడ 1/3 కరిగిపోతుందండి. రైట్ అండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి 1/5 కరిగిపోతుంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసరికి 1/3 కరిగిపోతుంది అండి. ఏంటండి, కొవ్వొత్తులండి. రైట్ అండి. క్యాండిల్స్ అండి. ఏంటండి, క్యాండిల్స్. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే అస్యూమింగ్ దట్ ఈచ్ క్యాండిల్ బర్న్స్ ఎట్ కాన్స్టెంట్ రేట్. సో చూసుకుంటే ఒకే పరిధిలో అవి వెలుగుతూ ఉంటే కనుక ఇన్ హౌ మెనీ అవర్స్ ఆఫ్టర్ బీయింగ్ లైటెడ్ వాజ్ ద ఫస్ట్ క్యాండిల్ 3 times ద హైట్ ఆఫ్ ద సెకండ్. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా ఇక్కడ తెలుగు మీడియంలో చదువుకోండి. చూడండి ఫ్రెండ్స్, మొదటి కొవ్వొత్తు 5 గంటల్లో, రెండో కొవ్వొత్తు 7 గంటల్లో పూర్తిగా కాలిపోతుంది. రెండు సమాన వేగంతో కాలుతాయి అనుకుంటే కనుక వెలిగించిన తర్వాత ఎంత సమయంలో మొదటి కొవ్వొత్తు ఎత్తు రెండో దానికంటే 3 రెట్లు ఉంటుందని అడిగాడండి. డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి, 5కి 3కి LCM 15 అండి, కామన్ అండి. ఇంకా సో ఇది 3 parts అండి, ఇది 5 parts అండి. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో అది ఏమవుతుందంటే 3 parts అండి, ఏదైతే సెకండ్ క్యాండిల్ ఉందో అది 5 parts అండి. సో యూనివర్సల్గా రెండింటిని ప్రామాణికంగా చేస్తే LCM ద్వారా 15 - 3x అండి, ఇది 15 - 5x అండి. రైట్ అండి. ఈక్వల్ టు 3 times అవుతుందంటే ఏమవుతుందండి, 3/1. 2 times అంటే 2/1 అండి. లేదు ఒక రేషియో ఇస్తే రేషియోని బట్టి వెళ్ళిపోతామండి. క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే ఏమవుతుందంటే 15 - 3x ఈక్వల్ టు 45 - 15x అండి. రైట్ అండి. సో -15x ఇటుపోతే ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి. 12x ఈక్వల్ టు 30 అవుతుందండి. 6 × 12, 6 × 5 30 అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 5/2 అండి. 5/2లో ఎక్కడ లేదు, 2.5 అయితే ఉందండి. 5/2 అన్నా 2.5 అన్నా ఒకటే. అయితే వాడు ఏమన్నాడో చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఎంత సమయంలో మొదటిది కొవ్వొత్తు రెండో కొవ్వొత్తు కంటే 3 రెట్లు ఉంటుందంటే కనుక మనకి చూడండి, ఏదైతే మనం పార్ట్ ఎక్స్ అనుకున్నామో దాన్ని మనం 2.5 times వేసుకుంటే సరిపోతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ సమ్ అండి, ఆప్షన్ 1 అండి. ఓకే చూడండి, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 2:3. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3 అండి. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15, ఒక్కో దానికి 15 కలిపితే ఏమైందంటే ద రేషియో బికమ్స్, అది కాస్త కలిపినాక 7:8గా మారిందంట. దెన్ ద సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అని అడిగాడు. బెస్ట్ మెథడ్లోకి వస్తే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. అండర్స్టాండ్? ఏ రేషియోలో ఉన్నాయి అంటే 2:3లో ఉంది. ఈచ్ వన్ ఎంత కలిపాడంటే కనుక 15 కలిపితే ఏమైందంటే రేషియో కాస్త 7:8గా మారిందండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, దీన్ని యాంటిసిడెంట్ అంటాము, దీన్ని కాన్సిక్వెంట్ అంటాము. యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ బోత్ ఆర్ ఈక్వల్ అయితే ఫస్ట్ షార్ట్ కట్ మనం స్టార్ట్ చేసుకోవచ్చండి. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే సెకండ్ షార్ట్ కట్ చేసుకుంటామండి. ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయండి, గమనించారా లేదా? సో ఫస్ట్ షార్ట్ కట్ ఏదైతే ఉందో అది వర్తిస్తుందండి. రైట్ అండి. ఎందుకు ఫస్ట్ షార్ట్ కట్ వర్తిస్తుందంటే కనుక గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 5, ఇక్కడ కూడా డిఫరెన్స్ 5 అండి. 5 becomes 15 ఎప్పుడు అవుతుందంటే 3 times అవుతుందండి. అయితే దెన్ ద సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అని అడిగితే కనుక ఆ యొక్క సమ్ ఎంత అవుతుందంటే ఈ 2, 3 కలిపేసుకుంటే కనుక 5 parts అనేది ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే దెన్ ద సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అంటే కనుక చూడండి 2, 3, 5 అండి. ఈ 5 అనే దానికి మనం ఏం చేస్తామండి, కలిపేసుకుంటే కనుక ఏమవుతుందంటే మనకి 5 × 3 = 15 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 5 × 3 = 15 అవుతుందండి. రైట్ అండి. ప్రొసీజర్ చేద్దామండి, ఒకసారి గమనించండి. ఇది 2x/3x అండి. ఒక్కో దానికి 15 కలిపితే ఏమైందండి, ఇక్కడ 7:8గా మారిందండి. క్రాస్ మల్టిప్లింగ్ చేద్దామండి. ఇది 16x అండి, ఇది 120 అండి. ఇది చూసుకుంటే 21x అండి, ఇది 105 అండి. రైట్ అండి. సో 16x అటు పోతే 5x అండి, ఇది పోతే ఇక్కడ చూసుకుంటే 105 ఇటు పోతే దేర్ ఫోర్ x ఈక్వల్ టు 3 అండి. x ఈక్వల్ టు 3 అయితే ఏదైతే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఉందో ఆ రెండు కూడా ఒకసారి కలిపేసుకోండి. సో ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 5x అయితే 5 × 3 = 15 అవుతుందండి. ఇది బెస్ట్ మెథడ్ అండి. మీకు ఏదైనా డౌట్ వస్తే ప్రొసీజర్ చేసుకోవచ్చండి. ఆప్షన్ 1 అండి. రైట్ అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామండి.
ఇఫ్ 1632 ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్, 1632ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే ద ప్రొపోర్షన్ ఏమొచ్చిందంటే 3/4, 2/3, 3/5 అండ్ 1/4 వచ్చిందంటండి. దెన్ ద థర్డ్ పార్ట్ ఎంత అని అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొపోర్షన్ ఎంత ఇచ్చాడంటే ఇది 3/4 ఇచ్చాడండి, రెండో ప్రొపోర్షన్ 2/3 అండి, ఇది కాస్త 3/5 అండి, ఇది కాస్త 1/4 అండి. రైట్ అండి. వీటన్నిటికీ కూడా ఎల్సిఎం కట్టడమే మన బాధ్యత అండి. ఎందుకంటే ఒకే ప్రామాణికంగా తీసుకురావాలంటే ద బెస్ట్ మెథడ్ అనేది ఏంటంటే ఎల్సిఎం అండి. సో నాకు తెలిసి ఎల్సిఎం 60 వేసేయండి. ఒకవేళ 60 అబద్ధం అనుకుంటే కనుక 60లో సగం చూడండి 30. సో 30లో 4 పోదు, నో ప్రాబ్లం అండి. ఎల్సిఎం 60 అయినా పర్లేదు, 120 అయినా పర్లేదు, 180 అయినా పర్లేదండి. అది సెకండ్ మల్టిప్లికేషన్ అయినా థర్డ్ మల్టిప్లికేషన్ అయినా పర్వాలేదండి. బట్ లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ వేసుకుంటే క్యాన్సిలేషన్ పార్ట్ అనేది ఉండదండి, నో ప్రాబ్లం. సో 4 15లు 15 3 45 అండి, 3 20లు 20 40 అండి. ఏదైతే గాలిలో ఉందో గాలిలో ఉన్నదాన్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలండి. 5 12 60, 12 3 36 అండి, 4 15 60 అండి. ఈ రేషియో అంతా కలిపితే ఏమవుతుందంటే ఒకసారి చూద్దామండి. 5 6 11, లేదంటే ఓ పని చేయండి. సరే 5 6 11, 11 5 16 అండి. సో 1 1 2, 2 + 3 5, 5 + 4 9, 9 + 4 136 పార్ట్స్ అనేది దేనికి సమానం అంటే 1632 రూపాయలు కావచ్చు, లేదా 1632 సంథింగ్ ఏదైనా కావచ్చు అండి, నో ప్రాబ్లం. ఈ 136 ఇందులో ఎన్నిసార్లు పోతుందో చూద్దామండి. 136 అనేది 163 కంటే జస్ట్ కొంచెం అబవ్లో ఉందండి, 163. సో 1 టైమే పోతుంది అనుకుంటే 13లో 6 పోతే 7 బ్యాలెన్స్. అలాగే చూసుకుంటే కనుక 5లో 3 పోతే 2 బ్యాలెన్స్, పక్కన 2 అండి. ఇంకా 272 రూపాయలు ఉందంటే కనుక 136 272లో ఎన్నిసార్లు పోతుందంటే 12 టైమ్స్ అండి. 1 పార్ట్ వాల్యూ ఏమైందంటేనన్నా 12 పార్ట్స్ అయ్యిందండి. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు సార్ అంటే దెన్ ద థర్డ్ పార్ట్ కనుక్కోమన్నాడు. మూడో భాగం ఎంత అని అడిగాడండి. ఏం అడిగాడండి ఇక్కడ? మూడో భాగం ఎంత అని అడిగాడండి. సో 36 × 12 చేస్తే 12 6ల 72, 12 3ల 36, 36కి 7 కలిపితే 43 432 అనేది అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 432 అవుతుందండి. ఆప్షన్ 2 అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇన్ ఏ కాలేజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ ఇన్ ద రేషియో 2:3:5 రెస్పెక్టివ్లీగా ఉన్నారండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%, 20%, 25%. చూడండి ఫ్రెండ్స్, ఇంక్రీజ్డ్ బై 15% అంటే ఇంక్రీజ్డ్ టు 115% అని అర్థం అండి. ఇంక్రీజ్డ్ బై 115% అని అర్థం అండి. ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఇంక్రీజ్డ్ టు 120% అని అర్థం అండి. ఇంక్రీజ్డ్ బై 25% అంటే కనుక మనకేమవుతుందంటే 125% అవుతుందండి. బై అంటే చేంజెస్ ఉన్నాయని అర్థం. ఇంక్రీజ్డ్ బై అంటే 100 ప్లస్ చేయాలి, డిక్రీజ్డ్ బై అంటే కనుక 100 మైనస్ చేయాలండి. ఓకేనండి. ఎప్పుడు పర్సంటేజెస్లో చూడండి ఫ్రెండ్స్, ఇంక్రీజ్డ్ బై 15 అంటే కనుక ఇంక్రీజ్డ్ టు 115/100 అవుతుందండి. రైట్ అండి. అలాగే ఇంక్రీజ్డ్ బై 20 అంటే ఇంక్రీజ్డ్ టు 120 అవుతుందండి. అలాగే ఇంక్రీజ్డ్ బై 25 అంటే ఇంక్రీజ్డ్ టు 125 అవుతుందండి. ఫర్ సపోజ్ డిక్రీజ్డ్ బై అన్నాడు అనుకుందాం కాసేపు, ఇది 85/100, ఇది 80/100, అది 75/100 అవుతుందండి పర్సంటేజెస్లో. అదే ఫ్రాక్షన్స్లో 1/3 తగ్గిందంటే 2/3 అవుతుందని అర్థం. 1/3 పెరిగిందంటే 3/4 అవుతుందని అర్థం. అర్థమైంది కదండి. 3/5 పెరిగిందంటే 8/5 అవుతుందని అర్థం. 3/5 తగ్గిందంటే 2/5 అవుతుందని అర్థం. 5/7 తగ్గిందంటే 2/7 అవుతుందని అర్థం. 5/7 పెరిగిందంటే 12/7 అవుతుందని అర్థం. అర్థమవుతుంది కదండి. 100% ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 360 degrees అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక దెన్ ద రేషియో ఏమైందంటే నాన్న 2x ఇంటూ, చూడండి ఫ్రెండ్స్, ఇది ఏమవుతుందంటే 3x ఇంటూ, అలాగే ఇది ఏమైందంటే చూడండి 5x ఇంటూ అండి. రైట్ అండి. అన్నట్లో కూడా 100లో కామన్గా ఉన్నాయి, డిలీట్ చేసేయండి. సో 230 అండి. అలాగే 3 12లో 36 పక్కన 0, 5 1 5 500 625 అండి. ఎందుకంటే
25 5 125 అవుతుందండి. సో చూసుకుంటే మళ్ళీ 5వ ఎక్కంతో ఈజీగా పోతుందండి. 5 4 20, 5 6 30, 5 7 35, రిమైండర్ 1 1 పక్కన 0, 5 2 10 అండి. 5 12 60, 5 5 25 అండి. సో 46 72 ఏదైనా ఒక నెంబర్తో క్యాన్సిల్ అవ్వచ్చేమో, కానీ అదే నెంబర్తో 125 క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్సే లేదండి. సో ఏవైనా 2 నెంబర్లు అయితే అయినట్టు కాదండి, ఓవరాల్గా ఒకే నెంబర్తో క్యాన్సిలేషన్ అయితే చేయాలి, లేదంటే అక్కడికది వదిలేయాలండి. సో ఇదే ఫైనల్ రేషియో నేను చెప్పే మాట, రైట్ అండి. వెరీ గుడ్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాడు ఏం అడిగాడంటే దాని ఫైనల్ రేషియో అడిగాడండి. ఫైనల్ రేషియో ఇదేనండి, 46 72 120. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆప్షన్ పెట్టేటప్పుడు ఫస్ట్ డిజిట్ కనబడింది లేదా ఫస్ట్ నెంబర్ కనబడింది కదా అని పెట్టేయకూడదండి. ఎందుకంటే కొంచెం ఆప్షన్స్లో చేంజెస్ అయితే కనుక మనకి ఇబ్బంది అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది బాగుందండి, రైట్ అండి.